బ్యాక్ టు లైవ్ షో. పాదసారథి గారు, దాదాపు ఆరోగ్యశ్రీని కుంటికాల మీద నడిపిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో తీసుకొచ్చిన అతి గొప్ప పథకం అని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అంటారు ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో అన్ని గ్రామాలకు నీరు అందించడం అనేది మొట్టమొదటిసారి జరుగుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కిడ్నీ సమస్యలకు సంబంధించి ఎన్ని విజ్ఞప్తులు ఇచ్చినా ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు విమర్శ చేస్తారా ఇక్కడికి వచ్చాను? ఇప్పుడు ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద ఏ గ్రామాల్లో మంచినీళ్ళు ఇస్తున్నారో ఒకసారి చెప్తే అది ఏదో టీవీల్లోనో ప్రభాకర్ గారు చెప్పి నేను కాదని అది కాకుండా గ్రామాల్లో ఒకసారి పర్యటించి చూస్తే ఎన్ని గ్రామాలకి సుజల స్రవంతి వాటర్ వస్తుందో అర్థమవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆరోగ్యశ్రీ పరిస్థితి కూడా ఒకసారి ఈ మీడియా సంస్థలు కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి హాస్పిటల్ మేనేజ్మెంట్స్ కనుక్కోండి. ప్రతి దానికి కూడా ఏ పేషెంట్ వెళ్ళినా కూడా మొట్టమొదటిగా ఆరోగ్యశ్రీని వ్యతిరేకించడమే హాస్పిటల్స్ యాజమాన్యం చేస్తా ఉంది. నేను కూడా ఒకసారి అడిగాను ఎందుకు మీరు చేస్తలేదనంటే వీళ్ళు ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి ఫోన్ చేస్తే దాదాపు ఒక రోజున్నర తర్వాత మళ్ళీ వాళ్ళకి జవాబు వస్తుంది. ఈ లోపల పేషెంట్ ఆగే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు ఆరోగ్యశ్రీని చేస్తున్నారు. తర్వాత పేమెంట్లు బకాయిలు ఇబ్బడిగా పెరిగిపోతా ఉన్నాయి, మాకు పేమెంట్లు రావట్లేదు, మా హాస్పిటల్ సెటిల్ నడవాలని వాళ్ళు ఒక ఆందోళన చెప్తున్నారు. తర్వాత చాలా రోగాలకి ఇప్పుడు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద చేయడానికి విముఖత చూపిస్తున్నాయి. దాని మీద ఎందుకంటే దీని ఒక మంచి సూచనగా తీసుకుని ఒకసారి సర్వే చేస్తే మీకు అర్థమైపోతుంది. ఎంతసేపు సారథి గారు అన్నారు కాబట్టి ప్రభాకర్ గారు లేదు బ్రహ్మాండంగా ఉందని చెప్పేస్తే అది ప్రజల్ని ముంచినట్టే అవుతుందని చెప్పేసి ఒకసారి నేను ప్రభాకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. తర్వాత ఇప్పుడు ఈ ప్రకాశం జిల్లాలో కిడ్నీ సమస్యలు ఉన్నాయి. అన్నకి బాగా తెలిసి ఉంటుంది కిడ్నీ సమస్యల గురించి. సరే గతంలో ఏం జరిగిందనే దాని మీద మేము కూడా చేయమని చెప్పేసి చెప్పడానికి సాధ్యం కాదు. మీరు అధికారులు ఉన్నారు కాబట్టి సంవత్సరం క్రితం అక్కడ ఎంపీ పార్లమెంట్ సభ్యులు దాదాపు 12 లక్షలు ఇది డయాలసిస్ యూనిట్ పెట్టమని ఇచ్చారంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన మాట వాస్తవం. ప్రభుత్వానికి తెలుసు ఏం చర్యలు తీసుకున్నారు. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అనగానే మీరు జీవో ఇచ్చిన వాళ్ళు ఈ 2 సంవత్సరాల నుంచి ఎందుకు చర్యలు తీసుకోలేదు? దాదాపు అన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయే వరకు లేకపోతే ఆరోగ్యం క్షీణించే వరకు మీరు ఎందుకు చూస్తా ఉన్నారు? అంటే నిర్లక్ష్యం కాదా? అక్కడేమో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి, ఇక్కడేమో జగన్ గారు వెళ్ళాలి. అంటే మీ ఉద్దేశం ఏంటో, ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీని మాత్రం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా పేరు మార్చుకుంటూలో ఉన్న ఉత్సాహాన్ని దాన్ని అమలు చేయడంలో మాత్రం ఉత్సాహం చూపిస్తున్నది మాత్రం వాస్తవం. అంటే ఎవరో ఒకళ్ళు వెళ్లి దాన్ని ప్రస్తావిస్తే తప్ప ప్రభుత్వం పట్టించుకోదా? ఒకటి నెంబర్ 1 ప్రభాకర్ గారు. 425 మంది దాదాపు చనిపోతే కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని నేను జగన్మోహన్ రెడ్డి గారు విమర్శ చేశారు. ఎంపీ గ్రాంట్ నుంచి నిధులు ఇచ్చినా ఆయన 2 ఏళ్ల క్రితమే దాన్ని రిలీజ్ చేసినా కూడా అక్కడ డయాలసిస్ కేంద్రాలు లేకపోవడం నిజంగానే ఎటువంటి పరిస్థితి ఉంటే ప్రభుత్వం విమర్శ ఎదుర్కోవాల్సిందే కదా. అంటే సార్ ఇక్కడ అంశం ఏంటంటే రాష్ట్రంలో మొత్తం కన్నా అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం కనిగిరి, పామూరు, కందుకూరు, మార్కాపూరు, గిద్దలూరు ఇవన్నీ వస్తాయి. దీస్ ఆర్ ఆల్ బ్యాక్వర్డ్ ఏరియాస్. ఈ బ్యాక్వర్డ్నెస్కి కారణం ఎవరవుతారు? అక్కడ కిడ్నీ సమస్య ఈ రోజుదే కాదు, గత 20-30 సంవత్సరాల నుంచి ఫ్లోరిన్ సమస్యతో పాటు ఈవెన్ అక్కడ మంచినీళ్ళు తాగినా పళ్ళన్నీ తెల్లగా వెళ్ళిపోతాయి, లేకపోతే ఆ మంచినీళ్ళతోటి బాడీలో ఎముకలు వంగిపోతాయి. ఈ వ్యాధులు ఈరోజు సడన్గా వచ్చినటువంటి కాదు, లేకపోతే వీళ్ళకి ఏమైనా తెలియక సడన్ గా పోయి ఇక్కడ ఇది ఉంది కాబట్టి మీరు చేయాలని ఒక డాక్టర్ పాత్ర ఏమైనా పోషించాలనుకున్నారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దయచేసి నేను చెప్తున్నా, ఇట్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ హిస్టరీ. ఆ ప్రాంతాల్లో ఇప్పుడు ఇదే పాత్ర 15 రోజులు 20 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు కూడా పోషించారు. వాళ్ళు పోయారు, వెంటనే మంత్రి గారు రెస్పాండ్ అయ్యారు, తర్వాత ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అయ్యారు, అక్కడికి టీమ్స్ వెళ్ళాయి. మరి అదే రెస్పాన్స్ జగన్మోహన్ రెడ్డి కాదు కదా. మాకు సమస్యను ఎవరు ఎత్తి చూపించినా సమస్యను పరిష్కరించడం కోసం ప్రభుత్వం ఉంది. మాకు వీ డోంట్ హ్యావ్ ఎనీ సెకండ్ థాట్. అయితే నేనంటాం, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేకపోతే మీ పాలనలో ఉన్నప్పుడు ఈ కనిగిరి విషయం కానీ లేకపోతే పామూరు విషయం కానీ మీకు గుర్తుకు రాలేదా? మీరు అసలు మీకు డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా? ఫ్లోరోసిస్ అనేది అక్కడ కేంద్రీకృతమైనది. చేమకుర్తి దగ్గర నుంచి కనిగిరి, మార్కాపూరు, గిద్దలూరు, కందుకూరు ఆ ప్రాంతాలు మొత్తం కూడా మనుషులని ఆ భూములు అట్లానే ఉంటాయి, మనుషులు అంటే ఇట్ ఈస్ బ్యాక్వర్డ్ ఏరియా. ఉదాహరణలో ఒక పవన్ కళ్యాణ్ పోతే గత ప్రభుత్వాల కారణంగా ఈ పరిస్థితి. సార్ నేనేమంటానంటే, మీరు ప్రభుత్వాలు ఉన్నప్పుడు దాన్ని పక్కన పడేసి వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు దీన్ని విమర్శించే దశలోకి వెళ్ళిపోయి గురిగింజ సామెతలోకి వెళ్ళిపోతే ఇది సరైన పద్ధతి కాదు. అంటే మీరు ఎత్తి చూపిస్తేనే మేము ఏదో ఇబ్బంది పడిపోతున్నట్టు అని నేను చెప్పడానికి ట్రై చేయట్లేదు. నేనేం చెప్తానంటే, ఎస్
డయాలసిస్ సెంటర్ జీవో జగన్ గారు వెళ్తాం 2 రోజుల ముందు ఇవ్వడం వాస్తవమేనా? 3 సెంటర్లకు సంబంధించి అది వాస్తవం కాదు. అక్కడ ఉన్న ప్రాబ్లం కనిగిరి ఎమ్మెల్యే అడ్రస్ చేస్తూ ఉన్నాడు. కనిగిరి ఎమ్మెల్యే చాలా మన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అక్కడ కిడ్నీ వ్యాధులకు కానీ లేకపోతే మిగతా వ్యాధులకు కానీ ఆయన తీసుకున్నంత సీఎం రిలీఫ్ ఫండ్ మిగతా జిల్లాలో ఏ ఎమ్మెల్యే కూడా తీసుకోలేదు. అంతేగాని ఎంపీ ఏదో 12,000 ఇచ్చాడు, 12 లక్షలు ఇచ్చాడు, ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇచ్చాడు కాబట్టి అక్కడ దాంతోనే ప్రారంభం చెప్పే ప్రయత్నం చేస్తే తప్పని నేను చెప్పడానికి నేను అడుగుతున్నా. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కడ మన శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు కదా ఎమ్మెల్యేగా, ఎక్కడది కడప జిల్లాలో శ్రీకాంత్ రెడ్డి రాయచోట్లో ఎమ్మెల్యేగా ఉన్నారు. రాయచోట్లో మీరు ప్రతి ఎస్సీ కాలనీకి వెళ్ళండి. ప్రతి ఎస్సీ కాలనీలో ప్రతి ఇంట్లో ఒకటి కిడ్నీ అమ్ముకొని ఉన్నాడు. తెలియకుండా వాడికి ఆపరేషన్లు జరిగాయి. వెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళి అక్కడ కిడ్నీలు ఏమయ్యా అడగండి. ఇక్కడ కిడ్నీ వ్యాధులకి డయాలసిస్ జరుగుతుందా, లేకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించింది కాబట్టి మేము వెళితే స్పందన ఎలా ఉంటుందో అని మీరు టెస్ట్ చేస్తున్నారు, ల్యాబ్ టెస్ట్. మీరు అక్కడికి వెళ్ళండి, ప్రతి ఇంట్లో ఒక దేన గాథ ఉన్నది. అక్కడ ఏమయ్యా అక్కడ కిడ్నీలు? మీ ప్రాంతంలో కాదా, మీ జిల్లాలో కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత జిల్లాలో జరుగుతున్నటువంటి ఆ దుర్మార్గాన్ని ఏమైనా ఆపిందా? పట్టుకూటు కోసం అని చెప్పేసి మనుషులు తాపిచ్చి కిడ్నీలు అమ్మేసినటువంటి చరిత్ర అక్కడ కనబడతా ఉంది. మీరు ఎవరు చేశారో తెలిస్తే తెలుస్తుంది, నేను చెప్తున్నాను. సో ఇలాంటివన్నీ వదిలేసి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు కాబట్టి మనం కూడా వెళ్దామని ఒక యాత్ర మీరు పెట్టుకొని వస్తే సమస్య కొత్తగా ఉద్భవించినట్టుగా మీరు మాట్లాడితే ఇది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకోవాలి. తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ప్రజల ఆరోగ్యం కోసం ల్యాబ్ టెస్టా? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, రెస్పాన్స్ ఎలా వచ్చింది, మనం వెళ్తే ఎలా వస్తుందని ఒక ల్యాబ్ టెస్టా? అది అసలు సమస్య కాదండి. ఇప్పటికే మా సమస్య కాదు ద్వారా లేకపోతే మా ఎమ్మెల్యే సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. మీరు ఎందుకు చేయలేదు? ఇప్పుడు మీరు అంటున్నారు గత ప్రభుత్వాలని. ఒక నిమిషం వినండి సార్, వినండి, కొద్దిగా ఓపిక పెట్టుకోండి. గత ప్రభుత్వాలు అంటున్నారు, గతంలో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వినండి సార్, గత ప్రభుత్వాలు అంటున్నారు, గత ప్రభుత్వాల్లో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఏం చేశారు చెప్పండి? రాజశేఖర రెడ్డి గారు అక్కడ త్రాగునీటి సమస్యని, అక్కడ సాగునీటి సమస్యని పరిష్కరించడానికి వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించారు. అది పూర్తయితే తప్పకుండా వస్తుంది. ఈ లోపల మీకు ఎక్కడ కడపలో కొంతమంది కిడ్నీలు అమ్ముకున్నారని ఇక్కడ చావమంటారా? 400 మందిని, 500 మందిని? దీని గురించి పట్టించుకోరా? ఒకవేళ మీరు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోయారు? కాదండి, మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, అక్కడ దేని గాథలు వెళ్ళండి. నేను చెప్తున్నాను, ఇది సమస్య కాదని మేము చెప్పట్లేదు, ఈ సమస్యను అడ్రస్ చేస్తాం. కానీ మీరు పవన్ కళ్యాణ్ చేశాడు కాబట్టి మేము కూడా చేయాలి. ఆ డూప్లికేషన్ పద్ధతిలో ఉండే విధానం అయితే మాకు పవన్ కళ్యాణ్ ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ వచ్చింది. మేము రాజధానికి వెళ్ళాక పవన్ కళ్యాణ్ గారు రాజధానికి వచ్చారు. ఆయన పాత్ర ఆయన పోషిస్తున్నాడు, మా పాత్ర మేము పోషిస్తున్నాం. దానికి మీరేం పోల్చనక్కర్లా. మీరు ఉద్యానంలో మీరు పవన్ కళ్యాణ్ వెళ్ళంగానే మీరు పెట్టారు, ఓకే మంచిది, అది మేము కాదట్లా. కానీ ఈ రాష్ట్రంలో కిడ్నీ సమస్యలు అని మీరేమైనా ఆలోచించారా? జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 18వ తారీఖున మీరు ఒక జీవో ఇచ్చి మీరు యూనిట్స్ ఏర్పాటు చేశారు. మీరు కళ్ళు మూసుకున్నాయండి ప్రభుత్వం. మీకు గండికోట మన శ్రీకాంత్ గారు మీరు ఏం చర్య తీసుకున్నారు? 2.5 సంవత్సరాల నుంచి మీరే అధికారులు ఉన్నారు కదా. బేసికల్ గా పేద ప్రజలకు సంబంధించినటువంటి హెల్త్ కేర్ అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. ఆరోగ్యశ్రీ అనేటువంటి చాలా గొప్ప ఇష్యూ ఇప్పుడు. ఎందుకంటే మనం చాలా మంది ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హెల్త్ లేకనే బాధపడింది. ఇంపార్టెంట్ హాస్పిటల్స్ 2 మనకి డెఫినెట్ గా కదండి. నేను ఐ వాజ్ చైర్మన్ మెడికల్ అండ్ హెల్త్, అన్న కూడా తెలుసు. వారు మా టైంలో కార్పొరేషన్ మేమంతా కలిసి పనిచేసినప్పుడు ఐ వాజ్ మెడికల్ అండ్ హెల్త్ చైర్మన్. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని రిమ్స్ అనేటువంటిది పెద్దది 130 కోట్ల రూపాయలతోటి కడపలో తీసుకురావడం జరిగింది. తెలంగాణలో ఓటు పెట్టడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఓటు పెట్టకూడదు. విశాఖలో విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, విజయవాడలో విజయవాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని మనం ఓటు పెడదామని ఆలోచన. సో డెఫినెట్ గా గత గవర్నమెంట్ కి రాజశేఖర రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ మెడికల్ అండ్ హెల్త్ అనేటువంటి దాని మీద చాలా తీవ్రమైనటువంటి దృష్టి సారించారు, వారు తీసుకున్నారు. చాలా మంది దాని వల్ల అడ్వాంటేజ్ పొందిన మాట విషయాలు ఏమనెత్తారు. మరి కడపలో కూడా జరుగుతుంది కదా, అసలు దీని అంతటికి కారణం ఎవరు, ఎప్పుడు ప్రారంభమైంది? బేసికల్ గా అక్కడ ఉన్నటువంటి కాంబినేషన్స్ కాంపోజిషన్స్ బట్టి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సపోజ్ మీరు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీసుకున్నారనుకో, అప్ టు ఒరిస్సా దాకా క్యాన్సర్ బాధితులు ఎక్కువ ఉంటారు.
సో రాజశేఖర రెడ్డి గారికి ఒక విజన్ ఉండేది, డెఫినెట్ గా అక్కడ మనం ఏదైనా ఒక పెద్ద క్యాన్సర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటిది. సో గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇందాక వారు చెప్పారు 83లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, 85లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, వారు అక్కడి నుంచి గవర్నర్ కోటాలో గౌరవ సభ్యులుగా ఎమ్మెల్సీగా ఉండేవారు. సో ఇష్యూస్ ఉంటాయి, ఆయన కూడా లేకుండా ఉండొచ్చు. అన్ని సాధ్యమా కాదనేటువంటిది కూడా మనం చూసుకోవాలి. బట్ ఏదైనప్పటికీ ప్రజలకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం అడ్రస్ చేయలేకపోతుంది, ఎవరో వెళితే కానీ అక్కడ దాని టెక్నికల్లీ దేర్ ఆర్ ఇష్యూస్ అండి. బడ్జెట్ అనేటువంటి పెద్ద ఇష్యూ. నేను ఐ వాజ్ 2 years నేను దాంట్లో మెడికల్ అండ్ హెల్త్ కార్పొరేషన్ చైర్మన్ గా చేశాను కదా. స్టాఫ్ ఎస్టాబ్లిష్మెంట్ దీనికే చాలా వరకు అయిపోతుంది. అట్లా కాదు కదా, ప్రయారిటీస్ ఉంటాయి కదా. మనం మహానగరాలు కడుతున్నప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది, అప్పుడు గవర్నమెంట్ ఏం చేసుకోవాలి, ప్లానింగ్ చేసుకోవాలి. సో ఈ ఏరియాస్ లో ఇష్యూస్ ఉన్నాయి, ఈ ఏరియాస్ లో ఇష్యూస్ చేసుకోవాలి. సో ఇవన్నీ డెఫినెట్ గా గవర్నమెంట్ లో ఉన్నాయి. దేర్ ఆర్ సర్టెన్ ప్రాక్టికల్ డిఫికల్టీస్. దాన్ని హెల్త్ మినిస్టర్ గారు కానీ ఆ డిపార్ట్మెంట్ కానీ ప్రయారిటైజ్ చేసి ఫిక్స్ చేసుకోవాలి. దాంట్లో ఫెయిల్ అవుతుంది ప్రభుత్వం. ఇక్కడ జరుగుతున్న సబ్జెక్ట్ ఏంటంటే గవర్నమెంట్ ప్లానింగ్ లేక కాదు, లేకపోతే వీళ్ళేదో సమస్యని ఈ రోజు పోయి చూపిస్తే అది ఈ రోజు వచ్చినట్టు కాదు. సో తెలుగుదేశం పార్టీ హెల్త్ మీద ఎక్కువగా మొబిలైజ్ చేసే కార్యక్రమంలో మా కామినేని శ్రీనివాస్ గారు ఒక మొబైల్లో ఇంజిన్ లాగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన చూడండి, ప్రతి హాస్పిటల్కి వెళ్ళటం, డాక్టర్ని కౌన్సిలింగ్ చేయటం, డాక్టర్ని రూరల్ డాక్టర్లు, రూరల్ ఎడ్యుకేషన్, రూరల్ హెల్త్ ఎక్కువ ఉండాలని చూడటం చేసే క్రమంలో చాలా విషయాన్ని మేము ఈ రోజు తీసుకుంటున్నాం. అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్తాం హాస్పిటల్. అంతర్జాతీయ స్థాయి వద్దు సార్, ముందు మామూలుగా అందరూ వెళ్ళిన అంటే మీరు చెప్పండి కానీ ప్రతిపక్ష నాయకులు మీకు చెప్పండి, అధికారం ఉంది, హక్కు ఉంది, మీరు ప్రజా సమస్యను ఎత్తి చూపించాలి. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పెట్టినంత శ్రద్ధ ఆరోగ్యం మీద, ఫిజికల్ హెల్త్ మీద, లేకపోతే మినిమం బేసిక్ నీడ్స్ మీద చంద్రబాబు నాయుడు గారు పెట్టినంత శ్రద్ధ గతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఓవరాల్గా పాలసీ చేసి ఉండొచ్చేమో. ఈరోజు ప్రతి అంశాన్ని, అది ఎవరు చెప్పారని కాదు, అసలు మనమే తీసుకొని ఎందుకు చేయకూడదు? ఈ రోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు హెల్త్ మీద పెడుతున్నటువంటి ప్రభుత్వం కనబడుతుంది. ప్రతిపక్ష నాయకుడికి ఆరోగ్యం గురించి మాట్లాడే అవకాశం ఇవ్వదలుచుకోలేదు ప్రభుత్వం. ప్రభాకర్ గారు చెప్పినట్టు, నిన్న మంత్రి గారు చెప్పినట్టు అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ వైద్యశాలను తీసుకెళ్తాం అని చెప్పారు. ఇవ్వదలుచుకోకపోతే మంచిదేనండి, ఇవ్వకూడదు కూడా. వైద్య విషయంలో ప్రతిపక్ష నాయకుడికి ఎటువంటి అవకాశం ఇవ్వకోకుండా మీరు పరిపాలన చేయండి, మేము కాదంటలా. కానీ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి. గుంటూరులో ఎలుకలు కరిస్తే బాలుడు చచ్చిపోతాడు, చీమలు కొడితే విజయవాడలో బాలుడు చచ్చిపోతాడు. ఈ రోజు దాదాపు 500 మంది అక్కడ కిడ్నీ వ్యాధితో చనిపోతున్నారు. దాన్ని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పోరాటం చేస్తాం. మా బాధ్యత కాదు, అవసరం ఆలోచించండి. మీ రాజు ఆరోగ్యశ్రీలో ఎన్ని బకాయిలు ఉన్నాయి? ఇప్పటికీ కొన్ని 100,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టుకుంటే ఏ విధంగా నడుస్తుంది? అంటే చిత్తశుద్ధి ఉండాలి కదా మీకు. ఇది బ్రహ్మాండంగా దృష్టి పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు, కానీ కింద అమలు కావట్లేదో మీరు ఒకసారి సరిచూసుకోండి. అంతేకాని మీరు బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా అనారోగ్యానికి గురైపోతా ఉంటే చూస్తా ఉండాలంటే రణబాబు గారు, ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లం అంటారా, లేకపోతే ప్రయారిటీస్ సెలెక్ట్ చేసుకోవడం సమస్య? ఏది ప్రాబ్లం కాదు. యాక్చువల్ గా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇదే మన ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులన్నీ సిస్టమేటిక్ గా మురికోపాలు అయిపోయినాయి, డిఫెక్ట్ అయిపోయినాయి గత ప్రభుత్వ హయాంలో. కానీ ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని పెరిగినాయి. ఒక పక్క రాజు ఆరోగ్యశ్రీని ఇంకా వైడెన్ చేసి ఇంకా ఎక్కువ జబ్బులు కూడా కల్పించే అవకాశం. మళ్ళీ అసలు ఈ పాత హాస్పిటల్స్ అన్ని అక్కడ బోర్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వాటన్నిటినీ కూడా చాలా క్లీన్లీనెస్ పెంచడం, హైజీనిక్ పెంచడం, అప్గ్రేడ్ చేయడం, డాక్టర్లు చాలా యాక్టివ్ గా పనిచేయడం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు అంత హైజీనిక్ గా క్లీన్లీనెస్ గా ఉంటే చూడాలని చాలా మందికి చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి తర్వాత వెళదాం, ముందు దాని మీద ఇప్పుడు సార్ అయిపోయిన తర్వాత ఒకసారి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 10 కోట్ల ఫండ్స్ ఉంటే కేవలం అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయలేక కలెక్టర్ గారు ఆ నిధులు నిరుపయోగంగా పడిపోయినాయి. సో ఇది పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు గుంటూరులో మా పరసారథి గారు చెప్పారు, ఎలుక ఖర్చు చచ్చిపోయాడు. నిజమే, అది అట్లా జరిగిన దానికి హిస్టరీ అంతకుముందు దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం
చేయబట్టి కానీ చరిత్రలో చాలా జరిగాయి అవన్నీ మాట్లాడుకుంటాం. కానీ ఇవాళ దాన్ని అంతటిని తిరిగి పునరుజ్జీవం చేసి మళ్ళీ కొత్త ఇది లుక్ తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో అదే విధంగా ఈ టెస్టింగ్లు ఉంటాయి కదా, రకరకాల ల్యాబ్స్ అవన్నీ కూడా ఉచితంగా పెట్టి పెద్ద ఎత్తున ప్రోత్సహించి చేస్తున్నారు. ప్రభాకర్ గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం డెఫినెట్ గా ఈ ఆరోగ్యం మీద హైయెస్ట్ శ్రద్ధ పెడుతుంది. అయితే పెట్టినా విమర్శిస్తున్నారంటే దానికి ఇంకా ఇప్పుడు ఒక విషయం చెప్పండి, మీ అనుకూల శత్రువా ఎట్లా అనొచ్చు పవన్ కళ్యాణ్ ని? సరే బీజేపీకి డైరెక్ట్ శత్రువు, టీడీపీకి అనుకూల శత్రువు నిన్న ఒక వైసీపీ నాయకుడు చెప్పినట్టు. ఇప్పుడు ఆయన చెప్పగానే గంటకే మంత్రి గారు ప్రెస్ మీట్ లో నేను అడ్రస్ చేస్తాము, ఖచ్చితంగా ఈ సమస్యను మేము ట్రై చేస్తున్నాం అని చెప్పారు. మరి అదే సమస్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినప్పుడు ఆ రియాక్షన్ ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఆయన చెప్పిన దానిలో ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ వస్తువు ఉంది, అక్కడ వాస్తవం లేదా ప్రకాశం జిల్లా అంత లేదు అంటే కంపారిటివ్ గా దాంతో కంపారిటివ్ గా పార్థసారథి గారు రియాక్ట్ ఆన్ దిస్. ప్రకాశం జిల్లాలో అంత పరిస్థితి లేదు, కూడా కాదండి. 400 మంది మరణం పొందితే కూడా అంత సమస్య లేదని రఘునాథ్ బాబు గారు చెప్తున్నారంటే రండి మీరు పర్యటించండి. అక్కడ పేషెంట్ ని డైరెక్ట్ గా చూపించి మరి చెప్పారు కదా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అన్నది. అంటే మీ అంత లేదంటానికి ఏంటి మీకు ఆధారం? 424 మంది దాని బారిన పడి ఇప్పుడు ఎంతమంది చనిపోతే మీకు తీవ్రత ఉన్నట్టు కొత్తగా రాలేదు కదా, ఇంత ముందు కొత్తగా ఉంది కదా. మీరు కొత్తగా పాతగా కాదు ఇక్కడ క్వశ్చన్. అంత లేదన్నారు మీరు, అంత లేదన్నారు అంటే ఎంత ఉన్నట్టు, ఎంతమంది చనిపోతే ఉన్నట్టు మీరు చెప్పండి. చివరిగా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏం చెప్తారో చూద్దాం. ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే టైము హక్కు రెండు ఎక్కువ ఉంటాయి కాబట్టి మాట్లాడిన నాయకులు. సో ఈ ప్రభుత్వం ఆరోగ్యం మీద పిహెచ్సిలు నెగ్లెక్ట్ అయినమాట హరినాథ్ బాబు గారు చెప్పింది. పిహెచ్సిలు అన్ని కూడా మళ్ళా రీకన్స్ట్రక్షన్ వేలో వెళ్తున్నటువంటి హెల్త్ కాన్సెప్ట్ తోటి ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా ప్రకాశం జిల్లా మాజర్లే సార్. అందుకే నేను చెప్పింది అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం ప్రకాశం జిల్లాలో ఆ ఏరియాలో మీకు ఇప్పుడే నిద్ర లేచినట్టుగా కనబడుతుంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్తాం. అయితే మీరు అడిగినట్టుగా కామినేని శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్కి వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు, లేకపోతే మాకు కూడా ఎందుకు పెట్టలేదని అడిగితే మీకు కూడా పెడతాం. ఒకళ్ళ సమస్యని మేము డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ అక్కడ సార్ చెప్పినట్టుగా ఇక్కడ లేవని అక్కడ ఉన్నాయని కాదు, డెన్సిటీ ఎలా ఉంటుందని చూడటం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు ఒక హెల్త్ కాన్షియస్, ఒక ఆరోగ్యమైనటువంటి మనుషుల్ని తయారు చేసే విధానంలో పిహెచ్సిలో ఉన్నటువంటి డాక్టర్స్ ని లేకపోతే హెల్త్ అసిస్టెంట్స్ ని ఎస్సీ కార్పొరేషన్ మేమే ఎస్సీ కార్పొరేషన్ మేము ఇచ్చే ట్రైనింగ్స్ లోనే ఈ హెల్త్ మీద ఒక ట్రైనింగ్ ఇస్తున్నామండి. గ్రామాల్లో ఉన్నటువంటి చదువుకున్న బైపీసీ తోటి ఉన్నటువంటి యూత్ తీసుకుని వాళ్ళకి బీపీ చెక్ చేయటం, షుగర్ చెక్ చేయటం, ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చి చేసే ఒక ప్లాన్ ని మేము ఎస్సీ కార్పొరేషన్ మేమే చేస్తున్నాం. అంటే ప్రభుత్వం మాకే అవకాశం ఇచ్చినప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ పూనం మాలకొండ గారు కానీ లేదా కామినేని గారు కానీ లేదా సీఎం గారు ఆదేశాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఋషి గారు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి మీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పరిస్థితి ఏంటి? యు టేక్ ఈస్ట్ గోదావరి కాకినాడలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. సో బేసికల్ గా కాదు మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం క్రియేట్ చేశారు, ఎన్ని పిహెచ్సి బిల్డింగ్ కానివ్వండి ఏర్పాటు చేశారు ఒకసారి చెప్పండి. మీరు ఋషి గారు హెల్త్ మీద మేము వైట్ పేపర్ ఇష్యూ చేస్తాం. గతంలో రోజుకి ఎంతమంది వచ్చేవారు, ఎంతమంది వస్తున్నారు చెప్పమని. జనానికి నమ్మకం లేదు, సామాజిక నమ్మకం లేదు, థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి గారు.